అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కిచెన్లో ఇంకా నా వంట అసలు ఈరోజు పూర్తిగా వీడియో తీయాలని అనుకుంటున్నాను. కానీ మా వారు ఉంటే అవి జరగవు పనులు. అంటే మధ్యలో సడన్గా బయటికి వెళ్దాం అంటారు, ఏదో ఒకటి చెప్తారనమాట. ఇంక అందుకని ఎంతవరకు అవుతుందో చూస్తాను, కానీ వీడియో అయితే మొదలుపెట్టాను అనమాట. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే షార్ట్ పెట్టాను, తప్పకుండా చూడండి చూడకపోతే కనుక. బ్రేక్ఫాస్ట్ షార్ట్ అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా వారు ఊర్లో ఉంటే రామేశ్వరంలో మాకు వంటలు తొందరగా అయిపోతాయి. ఎందుకంటే పిల్లలకి బాక్సు, మామయ్య గారికి బాక్సు, ఇవన్నీ కూడా ఉదయం అయిపోతాయి, పనులన్నీ తేలిపోతాయి. కానీ ఇంకా ఈయన ఇక్కడ ఉన్నారనుకోండి, ఊరు నుంచి వచ్చారనుకోండి, పనులన్నీ లేట్ అయిపోతాయి. లెగడం లేట్ అవుతుంది, ఆయన బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది, మధ్యాహ్నం లంచ్ లేట్ అవుతుంది. ఇంకా అన్ని పనులు డిలే అయిపోతూ ఉంటాయి అన్నమాట. వీడియో తీయాలని గట్టిగా అనుకుంటాను, ఇంకా ఆయన వచ్చినా సరే వీడియో తీయాలనుకుంటాను, కానీ సడన్గా బయటకు వెళ్ళడం అంటారు, లేదంటే ఇంకేదో ఒకటి చెప్తూ ఉంటారు, కుదరదు అనమాట. అలాగా ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఉదయం పిల్లలకి మీల్ మేకర్ పులావ్ అయితే చేశాను, అది సగం ఉంది. అందులోకి కొంచెం కాంబినేషన్గా గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నాను అనమాట. పెరుగు తోడు పెట్టానండి, లీటర్ పాలు చక్కగా కుండలో తోడు పెడితే గట్టిగా తోడుకుంటుంది, ఎంత కమ్మగా ఉంటుందో. కుండలో తోడుపెట్టి చూడండి ఒకసారి, మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. మా ఇంట్లో పెరుగు పిచ్చోళ్ళు ఎక్కువ అనమాట. ఇంక అందుకని పెరుగు కంపల్సరీ తోడు పెడితే ఒక 2 రోజులు 3 రోజులు వస్తుంది మాకు లీటర్ పెరుగు. ఇంకా గుత్తి వంకాయ, అసలు వంకాయని బంగాళదుంప వండుదాం అనుకున్నాను, కానీ ఇంకా ఎందుకులే బంగాళదుంప ఇంకా ఎక్కువైపోతుంది మధ్యాహ్నానికే కదా అని గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నాను అన్నమాట. మా ఇంటి చుట్టూ ఏదో ఒక శబ్దాలేనండి. మేము ఉండేది ఇంకా సిటీలో కదా, అంటే కళ్యాణ్ రోడ్డు మీద, మా ఇల్లు కూడా రోడ్డు మీద అనమాట. కాబట్టి ఇంకా డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ, సౌండ్లు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంక అందుకోసమని మీకు వీడియోలో కూడా నాయిస్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది అనమాట, నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు. ఇదిగోండి వేస్తాను గుత్తి వంకాయ కూర మసాలా, ఇవే వేస్తాను. ఇంతగా మించి నేను గరం మసాలా ఏ వాడనమాట. చెక్క, లవంగా, దాల్చిన చెక్కను, లవంగాలు, యాలకులు, పల్లీలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి కూడా వేస్తాను. అది కూడా ఎండి కొబ్బరి ఉంటే వేస్తాను అప్పుడప్పుడు, లేదంటే అది కూడా లేదనమాట. కొంచెం వంకాయలే కదా, మసాలా ముద్ద కూడా కొంచెం నూరుతున్నాను. ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై చేసేసేస్తే కమ్మగా ఉంటుంది. వంకాయలు నిన్న కొన్నప్పుడు అమ్మ బాగోవేమో, పుచ్చులు ఉంటాయో ఎక్కువ అనుకున్నాను, కానీ చాలా నవనీతంగా లేతగా ఉన్నాయన్నమాట. చాలా లేతగా ఉన్నాయి. ఇలా ఒకసారి ఆయిల్లో వేసేసరికి చక్కగా మగ్గిపోయాయి. ఉల్లిపాయలు కూడా ఇదిగోండి ఇలా నేను కొంచెం ఫ్రై అయితే చేస్తానన్నమాట. చేస్తే ఇంకా మనం ముద్ద లోపల పెట్టినప్పుడు మసాలా ముద్ద వంకాయలకి ఇంకా పచ్చివాసన అనేది అస్సలు ఉండదు, ఇంకా చాలా బాగుంటుంది. పచ్చి కొత్తిమీర వేసుకున్నా చాలా బాగుంటుంది. కొత్తిమీర వంకాయ కారం కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి ఎప్పుడో నేను మా వాళ్ళు ఎప్పుడో వండితే మా ఇంట్లోని తిన్నాను అనమాట. ఈసారి అది కూడా అడిగి చేస్తానండి. కొత్తిమీర వంకాయ కారం కూడా చాలా బాగుంటుంది. వంట వండుకునే తీరు, ఓపికలోనే అంత టేస్ట్ అంతా ఉంటుంది. మనం కంగారుగా చేసేస్తారు టైం లేక. పాపం బయటికి వెళ్ళేవాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేడీస్ చాలామంది బిజీగా ఉన్నవాళ్ళు చేసేస్తారు. కానీ వంటలో ఒక తీరు ఉంటుంది, అది అద్భుతంగా వంట కుదరాలంటే మనం ఓపికగా చేసుకోవాలి. నేను ఇలా స్టఫింగ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట వంకాయలకి. ఇంక ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడే మేము సగం వరకు రికార్డ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, మా వారు అన్నారు సరే షాపింగ్కి వెళ్దాము, పిల్లలకి కొంచెం బట్టలు అవి తీసుకుందామని అన్నారు. ఎందుకంటే వాళ్ళ సైజెస్ మాకు ఎగ్జాక్ట్గా తెలిసిపోతాయి కాబట్టి వాళ్ళు పిల్లలు ఉండక్కర్లేదు. అందుకని మేము వెళ్ళి షాపింగ్కి అయితే వెళ్ళాం అనమాట. అందుకనే మధ్యలో వీడియో అయితే ఆగిపోయింది, తీయడానికి కుదరలేదు. సరే తీసినంత వరకు మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. ఇది కూడా సరే పండగ షాపింగ్ అయితే చాలా ఎక్కువ చేసాంలేండి. అంటే పిల్లలకి ఎక్కువ టీషర్ట్స్ అవి కొన్నాము, ఎందుకంటే మేము ఎక్కువ ఊర్లు వెళ్తూ ఉంటాం కదా, మళ్ళీ రామేశ్వరం వెళ్తాము మళ్ళీ మార్చిలో. అందుకోసం పిల్లలకి పొడుగు టీషర్ట్స్ ఉండాలని షార్ట్వి అయితే
పెద్ద పాప వేసుకోవట్లేదు, ఇబ్బంది పెడుతుంది, వేసుకొని ఉంటుంది. షార్ట్గా ఉన్న టీషర్ట్స్ అసలు వేసుకొని ఉంటుందని కొంచెం పొడుగ్గా లాంగ్గా ఉన్న టీషర్ట్స్ కొందామని వెళ్ళామన్నమాట. తీసుకున్నాం, టీషర్ట్స్ ఎక్కువ తీసుకున్నాము, ఇంకా ప్యాంట్లు ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇగో చూడండి, ఒక్కసారి ఆయిల్లో వేస్తే ఎంత లేతగా ఉడికిపోయిందంటే వంకాయ అంత చాలా బాగుంటుంది. అంటే వంకాయలు కుదిరితే కూర కుదురుతుంది, గుత్తి వంకాయ. ఇంకా తర్వాత గిన్నెలు తోమేసిన తర్వాత అప్పుడు మేమైతే భోంచేసి బయలుదేరదాం అనుకున్నాం. 12 అయింది కదా, సరే వచ్చిన తర్వాత తిందాంలే అనుకుని వెళ్ళాము. ఇంకా 2:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసాం అనమాట. ఇదిగోండి తులసి మొక్కలు. మేము ఒకసారి తాజ్ తిరుపతిలో వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చారనమాట తులసి విత్తనాలు. ఆ తులసి విత్తనాలు వేస్తే ఎంత బాగా కూర అయితే బ్రహ్మాండంగా కుదిరింది. ఇక సామాన్లు కడిగేసి మేమైతే బయలుదేరిపోతాము. వచ్చిన తర్వాత అయితే భోజనం చేస్తాం అనమాట. అప్పటికి పిల్లలు కూడా వస్తారు, 3 గంటల టైంకి పిల్లలు కూడా వచ్చేస్తారు కాబట్టి మేము అప్పుడు బయలుదేరుతాము. ఇదిగోండి వచ్చిన తర్వాత నేను మా వారు కూర్చుని భోజనం అయితే చేస్తున్నాము. పిల్లలు రావడానికి ఇంకో గంట టైం పడుతుంది. మాకు 2:30 అయిపోయింది వచ్చేసరికి. మా వారు పెరుగు ఎంత చక్కగా వేసుకుంటారో. అది నీరు వచ్చేయకూడదు, నీరు వచ్చేస్తే పిల్లలకి ఇంట్రెస్ట్ పోతుంది పెరుగు నీరుగా ఉంటే అని చెప్పి అలా వేసుకుంటున్నారు.